జనరిక్ మందుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అన్నారు. మందుల్ని కాకుండా మద్యాన్ని ప్రోత్సహించింది అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈరోజు వైద్యం చాలా ఖరీదైంది. పేదవాడికి వైద్యం చాలా కష్టంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా వైద్యం కోసం ఖర్చు చేస్తోంది. అయితే ఈ సమయంలో జనరిక్ మందుల వినియోగం పైన ప్రచారము చాలా అవసరమని నేను భావిస్తున్నాను. అధ్యక్ష, మంత్రి గారు ఎన్ని రకాల ప్రాంతాల్లో ఏ ఏరియాల్లో జనరిక్ మందుల షాపులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్పారు. అయితే కానీ ఇంకా చాలా పెంచాలి. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సమయంలో 2014-19లో స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా కూడా వీటిపైన ప్రచారం చేయించడం జరిగింది, అవగాహన చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మందులపైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ మందులపైన ఫోకస్ తగ్గించింది అధ్యక్ష. ఆ మందుల ఆదాయం వస్తుంది కాబట్టి బ్రాందీ షాపుల మీద ఫోకస్ పెట్టి ప్రజల ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టలేకపోయింది అధ్యక్ష. నేను ఒక విషయం ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో కూడా ఆదాయం ఉందో లేదో కానీ ఆరోగ్య సమస్య ఉంది అధ్యక్ష. ఈ రకంగా చూసుకుంటూ పోతే భవిష్యత్తులో మీరు ప్రొవిజన్స్ కొనుగోలు చేస్తున్నటువంటి ప్రతి కుటుంబం నెలవారీగా మందులు కూడా కొనుగోలు చేస్తున్నారు అధ్యక్ష. ప్రొవిజన్స్ లో బియ్యానికి, పప్పులు, బెల్లకి ఎంత ఖర్చు పెట్టాలో అదేవిధంగా మందులు కూడా అంతే ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది అధ్యక్ష. కాబట్టి భవిష్యత్తులో రేషన్ షాపుల ద్వారా కూడా ఈ మందులు ఇవ్వాల్సినటువంటి దుస్థితి వస్తుందేమో, ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే జనరిక్ మందుల వినియోగం, ఇందాక గౌరవ సభ్యులు కూడా కొంతమంది జనరిక్ మెడిసిన్ ఏ విధంగా వస్తుంది, 10 సంవత్సరాల పేటెంట్ అయిన తర్వాత దాన్ని రూపం మార్చిన తర్వాత ఈ జనరిక్ మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయి. నేనేమంటున్నానంటే మనం కొన్ని మెడిసిన్స్, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే సార్, ప్యాంటాప్ 40 mg బ్రాండెడ్ అయితే ఒక షీట్ 165 రూపాయలు సార్. అదే జనరిక్ మెడిసిన్ అయితే కేవలం 30 రూపాయలకి వస్తుంది సార్. అదేవిధంగా అమాక్సిలిన్ 625 mg ఒక షీటు 204 రూపాయలు సార్. అదే జనరిక్ మెడిసిన్ అయితే 90 రూపాయలకి వస్తుంది సార్.